సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు శ్రీదేవి దంపతుల కుమార్తె నూకల ఉమాహారతి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్లో ఐఐటి పూర్తి చేసిన ఉమాహారతి తన 4వ ప్రయత్నంలోనే ఈ ఘనతని సాధించింది. ఉమాహారతి సోదరుడు సాయి వికాస్ 2021వ సంవత్సరంలో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో జాతీయ స్థాయిలో 12వ ర్యాంకుని సాధించి శిక్షణ పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీన విధుల్లో చేరాడు. సివిల్ సర్వీసెస్లో 3వ ర్యాంకుని సాధించిన ఉమాహారతితో పాటు ఆమె తల్లిదండ్రులకి పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులు శతాభివందనాలు తెలుపుతున్నారు. అదంతా చేయలేదు అండ్ దట్స్ ఇట్. నేను వచ్చే వరకు రాద్దామని డిసైడ్ అయ్యాను, సో రాశాను. నేను ఒక బ్రీఫ్ కొంచెం 7-8 మంత్స్ ఢిల్లీలో ఉండే, దాని తర్వాత వచ్చేసి నేను ఇంట్లో ఉండే చదువుకున్నాను. నా ఫ్రెండ్స్ ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళ సపోర్ట్తోనే నేను చదువుకున్నాను. మై ఫాదర్ కంప్లీట్లీ 100%. లేదు, డెఫినెట్లీ నాట్. నేను ఏదో ఒక ర్యాంక్ వస్తే చాలు వాళ్ళ ర్యాంక్ లిస్ట్లో అనుకున్నాను. 3rd ర్యాంక్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 7-8 అవర్స్. ఆంథ్రోపాలజీ ముందు జాగ్రఫీ ఉండేది, తర్వాత అది చేంజ్ చేసి ఆంథ్రోపాలజీ చేసుకున్నాను. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్గా మీరు ఏదైనా మీ యొక్క ఒపీనియన్? సపోర్ట్ చేయండి అంతే. ఐ వుడ్ సే అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే సాధించవచ్చు. ఈ ఎగ్జామ్ ప్రాసెస్కి ఇమోషనల్ సపోర్ట్ కావాలి, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, అంతే. ఇన్ఫర్మేషన్, కంటెంట్, బుక్స్ అన్నీ ఫ్రీగా ఆన్లైన్లో దొరుకుతాయి, కానీ ఎమోషనల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ దొరకదు. సో అదే ఇంపార్టెంట్. ఇప్పుడున్న యూత్కి కొంతమంది అంటే నేను ఫెయిల్యూర్ అని చెప్పి సూసైడ్ కానీ అటువంటివి చేసుకుంటారు కదా, అటువంటి యూత్కి అంటే ఓటమి అయ్యే వాళ్ళు ఒకటి ఇన్స్పైర్ అవుతారు కదా, అటువంటి వాళ్ళు మీరు చెప్పే సందేశం? డిమోటివేట్. ఓకే, ఐఎమ్ రిలీవ్డ్. రిలీఫ్ ఈజ్ ద ఫీలింగ్. నేను మళ్ళీ ప్రిలిమ్స్కి 28th ప్రిలిమ్స్ ఉండే, నేను మళ్ళీ దాన్ని చదవడానికి స్టార్ట్ కూడా చేసేసాను. సో ఇప్పుడు చదవనవసరం లేదని ఐఎమ్ రిలీవ్డ్. దట్స్ ఇట్. సంతోషంగా ఉంది 3rd ర్యాంక్ వచ్చిన. ఇది నా యాక్చువల్లీ 5th అటెంప్ట్. 2nd ఇంటర్వ్యూ, 5th అటెంప్ట్. 2nd ఇంటర్వ్యూ యా మంచిగానే ఉండే. నా ఇన్స్పిరేషన్ అండ్ నా సపోర్ట్ సిస్టమ్ నా పేరెంట్స్ అండ్ మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్స్. సో ఐ వుడ్ సే ఇది మీరు సక్సెస్ అంటున్నారు, బట్ ఐ వుడ్ సే ఈ సపోర్ట్ సిస్టమ్ నాకు ఉంది కాబట్టి దిస్ ఈజ్ మెంట్ టు హ్యాపెన్ అంతే. సో నేను మేబీ 1% చేశాను, బట్ 99% మై ఫాదర్, మై మదర్, మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్. నేను క్రెడిట్ తీసుకోను దీనికి. ఐ థింక్ ఇన్ని ఇయర్స్ నాకు సపోర్ట్ చేశారు. సో ఐ వుడ్ సే ఇట్స్ ఆల్ మై పేరెంట్స్. విమెన్ అండ్ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేయాలని నాకు ఇష్టం ఉంది, బట్ ఇంకా నేను ఇప్పుడు ఆలోచించలేకపోతున్నాను. నా మైండ్ నంబ్ అయింది. నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్ ఎడ్యుకేషన్ అండ్ విమెన్ డెవలప్మెంట్. సో ఇఫ్ ఐ గెట్ టు వర్క్ ఇన్ దీస్ ఏరియాస్ ఐ వుడ్ లవ్ టు వర్క్ దేర్. యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఈ ప్రాసెస్లో డిమోటివేట్ అవ్వద్దు. మీకంటూ ఒక స్ట్రాటజీ డెవలప్ చేసుకొని జస్ట్ కీప్ వర్కింగ్ హార్డ్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే, స్మార్ట్ వర్క్ చేస్తే రిజల్ట్ చూస్తారు వన్ డే. అండ్ మోర్ దాన్ పర్సన్స్ ఐ వుడ్ లైక్ టు టెల్ ద పేరెంట్స్, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో యూపీఎస్సీ చదవండి అని చెప్పి 1 year టైం ఇచ్చి 2 year టైం ఇచ్చి పిల్లల్ని అడుగుతూ ఉంటారు, ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావు అది ఇది అని. నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, నేను ఇక్కడ ఉన్నాను అంటే ఈ ర్యాంక్ వచ్చిందంటే ఇట్స్ ఆల్ మై పేరెంట్స్. వాళ్ళు లాస్ట్ 5 yearsలో ఎప్పుడు ఒక్కసారి కూడా నన్ను ఇంకెన్ని రోజులు చదువుతావు, నీ వల్ల అవుతుందా అని అడగలేదు. ఈవెన్ నేను ఎప్పుడైనా చాలా డౌన్గా ఉన్నప్పుడు వాళ్ళే చెప్తుండే, దే బిలీవ్డ్ ఇన్ మీ మోర్ దెన్ ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. సో యాజ్ పేరెంట్స్ ఇఫ్ యూ కెన్ గివ్ దట్, ఐ థింక్ ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే విల్ క్లియర్ ద ఎగ్జామ్. సో ఐ వుడ్ సే ఇది నాది కాదు, ఇట్స్ ఎంటైర్లీ పేరెంట్స్ చేతిలో ఉన్న గేమ్. సో సపోర్ట్ యువర్ చిల్డ్రన్,
like my parents supported me. I'm grateful for them. All the best. Thank you. Thank you.